అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నా శాసనం ఏంటంటే ఇప్పుడు దయ్యమని అక్క చెప్పారు. మేము ఆర్టీసీలో మొత్తం 40 మంది అండి. ఆర్టీసీలో మెకానికులు, డ్రైవర్లు, కండక్టర్లు కలిసి మొత్తం 40 పేటలు ఇక్కడ ఇచ్చారండి సుందరి కాలనీలోను. చాలామంది నీళ్ళు లేక కరెంట్ లేక అమ్ముకొని వెళ్ళిపోయారు. మేము మాత్రం నలుగురిమి, మేరీ గారు, కుమారి గారు, దయమ్మనక్క, మేము 4 ఇళ్ళలో ఉన్నామండి. అందరూ కూడా నీళ్ళు లేక కరెంట్ లేక అమ్ముకొని వెళ్ళిపోయారండి. కానీ సీనియర్ నుంచి బస్ స్టాప్ నుంచి సుందరి కాలనీ వెళ్ళాలంటే 3 గంటల టైం. అప్పుడు చాలా భయంకరంగా ఉండేది. చాలా భయంకరంగా అంటే అటేపు తోట ఇటేపు కొండ మధ్యలో పెట్టి చిన్న బండిబాటు ఉండేదండి. ఆ టైంలో మేము అక్కడ నివసించేటప్పుడు ఈ సంఘానికి మేము మన్న చర్చిలోను పాస్టర్ గారిని కలిసామండి. అప్పటికే దయమనక్క టౌన్లోను రామనగర్ అన్న వాళ్ళకి చర్చి ఉండేదండి. రామనగర్ అన్న వాళ్ళు ఉండేవారు, మేమంతే పెదవాల్టేరులో అద్దెకుండేవారు అండి. కుమారి గారు మేము కలిపి పెదవాల్టేరులో అద్దెకుండేవారు అండి. ఆర్టీసీ వాళ్ళకి అందరికీ కూడా గాజువాక డిపో, కోరమనపాలెం డిపో, పెదవాల్టేరులో డిపో, ఈ అన్ని డిపో వాళ్ళకి మొత్తం 40 పేటలు అక్కడ ఇచ్చారండి. అయితే ఆ టైంలోనూ చాలామంది అమ్ముకొని వెళ్ళిపోయారు. పాస్టర్ గారు అయితే మాకు అప్పుడు పరిచయం అయింది. మేము ఇక్కడికి వచ్చి 36 సంవత్సరాలు అవుతుందండి ఈ ఏరియాకి వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాస్టర్ గారు మాకు ఎంతో సాయం చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. నెలకి 3 సార్లు పాస్టర్ గారు మాకు ఇల్లు దర్శించడానికి వచ్చేవారు. ఆ టైంలో మేము ఇంటికాడ ఉండేవారు కాదు. సుందరి కాలనీ బోరుకి వెళ్ళి ఒక్కొక్క బిందె నీళ్ళు తెచ్చుకుండేవారు. ఆ టైంలో పాస్టర్ గారు ఎక్కువ రాళ్ళు దారంటే వెళ్తుంటే రాళ్ళు తన్నుకొని వచ్చేవారు. ఇప్పుడంతే కారులో వస్తున్నారు కానీ అప్పుడు నడిచి వచ్చేవారు. ఆ టైంలో మా పరిస్థితి చూసి అతను మరి అక్కడ మరి మన్నా వాటర్ ట్యాంక్ కట్టించారు. మరి మాస్టర్ గారు కూడా ఉన్నారు ఆ టైంలోనూ. మాస్టర్ గారు మరి బావగారు సంజీవరావు గారు బావగారు అతను కూడా ఎంతో సాయం చేసి పాస్టర్ గారికి మరి చెప్పి మాకు ఇక్కడ నీళ్ళ ట్యాంక్ కూడా కట్టించాలని అంతే. అప్పటికే ఎక్కడ కట్టించారో మాకు తెలియదు కానీ ఫస్ట్ మా ఏరియాలోని నీళ్ళ ట్యాంక్ కట్టించారు. ఒక దగ్గర నీళ్ళు లేక బోరింగ్, ఇంకొక దగ్గర బోరింగ్ తీసి అక్కడ మోటార్ వేసి మళ్ళీ దానికి కలసనిచ్చి ఉరుసుట్లు ట్యాంకి ఉరుసుట్లు కొలాయిలు పెట్టి అప్పుడు నీళ్ళు తీసుకుండేవారు అండి. అప్పుడు పాస్టర్ గారు మాకు ఎంతో సాయం చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు 3 ఆడపిల్లలు, అయితే మధ్యపిల్ల చనిపోయారు. పాస్టర్ గారికి తెలుసు ఏ విధంగా కూడా చనిపోయారు. మరి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ పాస్టర్ గారి చేతే బాప్టిస్ట్ తీయించుకున్నాను. మా పిల్లలకి 3కి కూడా పాస్టర్ గారే పెళ్ళిళ్ళు చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా భర్త దేశపత్రిపాలెం సంఘానికి వెళ్తున్నారు, రాలేకపోయారు. మరి అతను చెప్పాలి శాసనం, మరి అతను ఇంకా రాలేదు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి. అమ్మగారు అయ్యగారు ఎన్నోసార్లు ప్రార్థన చేసి అమ్మ కేజీహెచ్కి వెళ్ళు, చంద్రరావు గారు వాళ్ళ కోడలు ఉన్నారు, ఆవిడ మీకు చూస్తారని ఎన్నోసార్లు చెప్పారు. నేను 4 రోజులు కేజీహెచ్కి తిరిగానండి. ఈ మక్క ఇంతలాగా ఓసిపోయింది. అయితే 3 స్కానింగ్లు తీశారు. ఆ స్కానింగ్లో కూడా ఏమీ లేదని చెప్పారు. తర్వాత ఇంతలాగా వాసిపోయి ఉంటే అమ్మ నీకు ఆపరేషన్ పడుతుందని మళ్ళీ ఒక స్కానింగ్లో చెప్పారు. అయితే అయ్యగారు అన్నారు, అమ్మ నీకు ఏది పర్వాలేదు, నీకు ఆపరేషన్ పడదు, నువ్వేం బెంగపడకు, నువ్వు ముల్లంగి దుంపలు వండుకొని తిను, అదే తగ్గిపోద్ది, నువ్వేం కంగారు పడకని పాస్టర్ గారు ఎన్నోసార్లు నన్ను ఆదరించారు. ఆ విధంగా నేను ఆ ముల్లంగి దుంపలు వండుకొని తినేదాన్ని వారానికి ఒకసారి. దాన్ని పెట్టి ఆ రాళ్ళు కరిగిపోయి ఒంగొని చీపు రొట్టుకొని గుమ్మం తుడుచుకోలేకపోయేదాన్ని, ఆ బకెట్తో నీళ్ళు తీసుకోలేకపోయేదాన్ని, చాలా బాధపడిపోయేదాన్ని. మా భర్త అయితే ఏంటి ఎప్పుడు నీకు ఏదో రోగం అనేసి బాధపడతావని అనేవారు. అమ్మగారు కూడా 2-3 సార్లు నాకు ఎంతో ఆదరిస్తే నీకేం పర్వాలేదు తగ్గిపోద్దులే అన్నారు. ఇప్పుడు ఆ రాళ్ళు లేవు, కరిగిపోయి. దాన్ని పెట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పని నేను చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు నేను 5 నెలలు అవుతుంది. మరి దేవుడి సన్నిధికి శుక్రవారం ప్రార్థన, బుధవారం ప్రార్థనకి రాలేకపోతున్నాను. ఇదిగో మాస్టర్ గారు అంటే వాళ్ళ స్కూల్లోనూ
30 మంది పిల్లలకి వంట చేసి వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. మూడో మనిషి రావాలనేసి నాకు ఫోన్ చేశారు. మరి అక్కడికి నేను వెళ్తున్నానండి వంట చేయడానికి. తర్వాత పిల్లలు మా ఆయన్ని అడిగితే, అమ్మ నువ్వు చేయగలిగితే వెళ్ళు, నిన్నేం కాదనలేదు అని చెప్పారు. నేను చేస్తానండి, దగ్గరే కదా మనకు అందుబాటులో ఉంది, నేను వెళ్తానండి అని అన్నాను. పిల్లలు ఎంతో సంతోషిస్తున్నారు వంట చేస్తుంటే. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. దేశపత్రిపాలెం సంఘానికి ఇప్పుడు 10 సంవత్సరాలు పెట్టి నా భర్త వెళ్తున్నాడు. మరి అక్కడ సంఘం మరి ఎక్కువ మంది రావాలి ఆ సన్నిధికి. ఆ సంఘం బాగా అభివృద్ధి పొందాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక.